మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్బta. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పిఆర్సి అమలైన తర్వాత మనకు డిఏ ఎంత శాతం వస్తుందనే విషయం గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మనకు పిఆర్సి అమలు అనేది 2018 జూలై 1 నాటికి నుంచి అమలవుతుంది. సో ఆ రోజు వరకు ఉన్నటువంటి డిఏ ఏదైతే ఉందో 30.392 అనేది, సో అది ప్లస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసే ఫిట్మెంట్, సో ఈ రెండు మనకు ఆ రోజు ఉన్నటువంటి బేసిక్ పే, ఇవి మొత్తం మూడు కలిపి మనకు ఎంతైతే మొత్తం అవుతుందో, సో దాని తర్వాత ఉన్నటువంటి మాస్టర్ స్కేల్ అనేది మనకు బేసిక్ పే అవుతుంది అనేది ఇంతకుముందు వీడియోలోనే తెలుసుకున్నాము. సో ఈ రోజు వరకు ఉన్నటువంటి డిఏ అందులో మర్జ్ అవుతుంది కాబట్టి, సో తర్వాత ఉన్నటువంటి డిఏలు అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఈ డిఏలను మనకు డైర్నెస్ అలవెన్స్ అంటాము, కరువు భత్యం అని చెప్తాము. ఇది సంవత్సరానికి 2 సార్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే డిఏల ఆధారంగానే మనకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించడం జరుగుతుంది. సో మరి 2018 జూలై వరకు అయిపోయింది కాబట్టి 2019లో జనవరిలో ఒకటి, అదేవిధంగా జూలైలో ఒకటి, అదేవిధంగా 2020లో కూడా జనవరి 1, జూలై 1, 2021లో ఇప్పుడు జనవరి 1. సో ఇట్లా మనకు మొత్తం 5 డిఏలు అయితే ఇప్పటి వరకు మనకు పెండింగ్ అయితే అంటే రావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. సో 2019 జనవరిలో మనకు కేంద్ర ప్రభుత్వం 6% అనేది డిఏ ప్రకటించడం జరిగింది. సో అదేవిధంగా 2019 జూలైలో మనకు 5% అనేది ప్రకటించడం జరిగింది. సో ఈ మొత్తం మనం చూసినట్లయితే 11% మనకు కేంద్రం ప్రకటించడం జరిగింది 2019కి సంబంధించి. సో 11%లో మనకి పిఆర్సి 2020 సూచించిన దాని ప్రకారం కేంద్రం 1% ఇస్తే అందులో మనకు 0.91% మనకు వస్తుంది డిఏగా. సో అంటే 11%కి మొత్తంగా చూసినట్లయితే 10.01% మనకు డిఏ అనేది రావడం జరుగుతుంది 2019కి సంబంధించి. 2020 జనవరి, అదేవిధంగా 20 జూలై, 21 జనవరి, సో ఈ 3 డిఏలను కేంద్ర ప్రభుత్వం కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ ద్వారా ఈ క్రైసిస్ వల్ల హోల్డ్లో పెట్టడం జరిగింది. సో కాబట్టి ఈ 3 డిఏలకు మానిటరీ బెనిఫిట్ ఇవ్వకుండా హోల్డ్లో ఉంచి 2021 జూలైలో ఈ 3 డిఏలు ఎంతైతే ఉంటాయో, సో ఈ 3 డిఏల అమౌంట్, ఈ 3 డిఏల పర్సెంటేజ్ ప్లస్ 2021 జూలైలో వచ్చేటువంటి డిఏ, ఈ 4 డిఏలను అంతకుముందు ఉన్నటువంటి 2019 వరకు ఉన్నటువంటి డిఏలకు కలుపుతూ మనకు అప్పుడు డిఏ అనేది 2021 జూలై 1 నుంచి మనకు మళ్ళీ డిఏలు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అప్పుడు ఎంతైతే ఇస్తారో కేంద్రం, దాన్ని బట్టి మన రాష్ట్ర ప్రభుత్వం డిఏ అనేది మళ్ళీ 0.91% ఎంతైతే ఉంటుందో, సో ఆ విధంగా మనకు కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు అయితే మనకు 10.01 డిఏ అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇది బేసిక్ పే మీద మనకు రావడం జరుగుతుంది. మన బేసిక్ పే అనుగుణంగా 10 అంటే సుమారు 10.01 అంటే 10% అనేది ఇంప్రూవ్ ఉంటుంది.